హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? చలి చాలా ఎక్కువగా ఉంది కదా. మళ్ళీ ఈ చలికి స్పైసీగా ఆలూ బోండాలు ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆలూ బోండాలంటే అబ్బో ఆయిలా అంటారా? అస్సలు అలా అనుకోకండి. ఆయిల్ లేకోకుండా మనము ఆలూ బోండాలను ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, తినడానికి చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఈ ఆలూ బోండాలు డీప్ ఫ్రై చేయం కాబట్టి మనము బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు తెలుసా. ఒక 4 బోండాలు తిన్నారంటే కడుపు ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేపాటికి ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా చూసేద్దామా. స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇలా దంచేసి యాడ్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి ఇలా చిన్నగా చీల్చేసి యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలాంటి వాటిలోకి ముఖ్యంగా కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/4 టీ స్పూన్ అంత బ్లాక్ సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇది టేస్ట్ కోసం అనమాట, అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపల్ని ఇలా చేతితోటి నలిపేసి యాడ్ చేసేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. దాన్ని బట్టి ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా గరిటెతోటి ప్రెస్ చేస్తున్నట్టంటే మనకి ఆలు అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి, అంత బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసం యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకోండి నిమ్మరసము. అయిపోయింది కదా. ఇంక ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుంటే చల్లగా అయిపోతుంది, మనకి ఉండలు చేసుకోవడానికి వస్తుంది. చిల్లుల గిన్నె కానీ ఇలా మెస్ బౌల్ కానీ ఉంటే ఇందులోకి 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసేపాటికి మెత్తగా అయిపోతాయండి అటుకులు. ఇలా కలుపుకుంటూ వాష్ చేసుకున్నారనుకోండి, అటుకులు తొందరగా మెత్తబడిపోతాయి. ఇలా వాష్ చేసి వదిలేసేయండి కాసేపు. అలా వదిలేస్తే అటుకులన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి. కొద్దిసేపు ఇలా వదిలేసామంటే అటుకులు చూస్తారా బాగా మెత్తగా అయిపోయాయి. మనమేం నీళ్ళల్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. అలా నానబెడితే మరీ మెత్తగా అయిపోతాయండి. ఇలా బాగా కడిగేసి కొద్దిసేపు అలా వదిలేసామంటే చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి కానీ లేదా ఇలా ప్లేట్లోకి కానీ తీసేసుకొని దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా నులిపితే చూసారా బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే మనకి బైండింగ్ ఉండదు కదండి. బైండింగ్ కోసం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇలా ఉంటే బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అంత బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా శనగపిండి వేయగానే బైండింగ్ అనేది ఎంత బాగా వస్తుందో. శనగపిండి వేసి ఇలా కలుపుతుంటే బైండింగ్ అనేది తెలిసిపోతుందండి, బాగా వస్తుంది అసలు. ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి.
చూసారండి, ఇలా బాగా ముద్దలాగా వస్తుందన్నమాట. ఇది ఇలా సైడ్కి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరీ పెద్దగా కాదండి, కొంచెం ఇలా చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోండి. పొంగనాల పెనం ఉంటుంది కదా, అందులో మనకి ఎంత సైజులో ఉన్నాయి గుంతలు అని చెప్పేసి దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. కొన్ని వాటిలో చిన్నగా ఉంటాయి, కొన్ని వాటిలో పెద్దగా ఉంటాయండి. దాన్ని బట్టి మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఈ అటుకుల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా సరిపోతుంది. ఇది ఇలా రౌండ్గా చేసేసుకొని స్టఫింగ్ కోసం ఇలా కొంచెం వెడల్పుగా అనుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ పెడదాము. పెట్టి అంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా అంతా క్లోజ్ చేసేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా రుద్దేస్తే మనకి నీట్గా వస్తుంది అన్నమాట షేపు. చూసారా, ఇలాగా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. డిఫరెంట్గా ఉంది కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది తెలుసా. పైన అటుకులు కదా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా బాగుంటాయి తెలుసా టేస్ట్. ఆలు బోండా అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. డీప్ ఫ్రై చేసే కంటే కూడా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకి తక్కువ ఆయిల్తో అదే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా కొన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇలా పొంగనాల పెనం పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా ఏం లేదండి, మనం పొంగనాలకి ఎంతైతే వేసుకుంటామో ఇలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇలా లైట్గా వేసేసుకున్నాం కదా, బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పెట్టేసుకుందాము. ఈ ఫ్రై అయ్యేలోపు ఇంకా మిగిలిపోయినవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. తిప్పి చూద్దాము ఎలా ఫ్రై అయ్యాయో. చూడండి, కలర్ వచ్చాయి కదా, రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుందాము. ఇలా అన్నీ టర్న్ చేసేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువగా ఫ్రై అయింది. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బాగా ఫ్రై అయితే మంచి కలర్లో మనకి క్రిస్పీగా వస్తాయి. చూడండి, అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ చేసేసుకోవడమే. డీప్ ఫ్రై లేకుండా మన ఆలు బోండాలు రెడీ అయిపోయాయండి. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటాయి అనుకోకండి, మనకి హెల్త్ ముఖ్యము. ఆలు బోండాలు కూడా ఇలా హెల్తీగా చేసుకుంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. మనకి ఇష్టమైన వంటలు అయ్యో ఆయిలా డీప్ ఫ్రైయా అనుకుంటూ ఉంటాం కదా. మరి డీప్ ఫ్రై లేకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంతో ఇష్టమైన వంటలు అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు కదా. డీప్ ఫ్రై లేకున్నా కూడా ఆలు బోండాలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చూసారండి, సౌండ్ మీకు వినిపిస్తూ ఉంది కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి తెలుసా అసలు. చూసారా, మీకు ఇలా తుంచుతుంటేనే అర్థమైపోతుంది కదా. ఎంత బాగుంది కదండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది తెలుసా. ఇలా హెల్దీగా అటుకులతో ప్రిపేర్ చేసుకోండి. మైదా రవ్వ ఇలా కాకుండా ఏదైనా ఇలా కొంచెం మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా హెల్తీగా తినచ్చు. ఒక 2 పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇంకా అద్దిరిపోతుంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్ కదా. మీకు నచ్చిందా? ఆయిల్ లేకోకుండా ఈ ఆలు బోండా మాకైతే చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే నిజంగా ఆసమ్, అసలు అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. టేస్ట్ మాత్రం అదుర్స్, అసలు అంత బాగుంటుంది. మరి హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎవరు వద్దంటారు చెప్పండి.
మరి మీకు నచ్చిందండి ఆలూ బోండా రెసిపీ? ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అలాగే హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.